హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు సండే స్పెషల్ ఫిష్ కర్రీ. అందులో మామిడికాయ వేస్తున్నారనమాట. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో మిక్సీ పట్టిన ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకోవాలి. అందులో 3-4 పచ్చిమిర్చి. మీకు కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అందులో మసాలా కూడా వేసుకోవాలి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. మసాలా పేస్ట్ వచ్చేసరికి అల్లం, జీలకర్ర, వెల్లుల్లి వేసుకోవాలి. చూడండి, ముందుగా మేము చేపలు తీసుకొని అది మ్యారినేట్ చేసుకున్నాం. పసుపు, కారం, ఉప్పు కలిపి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు అయితే మనం ఆనియన్స్లో వేసేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. నాకు తెలిసి చేపల కర్రీ అనేది త్వరగా అయిపోతుంది. మామూలు వెజిటేబుల్స్ కన్నా ఇది త్వరగా అయిపోవచ్చేమో నాకు తెలిసి. ఆ తర్వాత చింతపండు పులుసు అయితే రెడీ చేసేసుకోవాలి. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మామిడికాయలు కూడా వేస్తున్నాం కాబట్టి మనకి చింతపండు పులుసు ఎక్కువ అవసరం లేదు. చింతపండు తర్వాత ఇందులో ఒక 3 ఇలాగా కలుపుకొని ఒక 3-4 గ్లాసులు అయితే వేసుకోవచ్చు చింతపండు. మీకు ఎక్కువ పులుసు కావాలి అంటే చింతపండు పులుసు ఎక్కువ వేసుకోవాలి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అంటే ఇగురుగా చేసుకోవాలంటే అలా వేసుకోవచ్చు. ఇందులో ఉప్పు, కారం అన్నీ వేస్తాం కాబట్టి ఇంకా మనకి అవసరం అయితేనే మనం ఉప్పు, కారం వేసుకోవచ్చు, అంటే టేస్ట్ చేసుకొని. సో ఇది మూత పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి. మనకు ఒక 10-15 మినిట్స్లో అయిపోవచ్చును. ఆ తర్వాత మ్యాంగో పీసెస్ వేసేసుకోవాలి. సమ్మర్ కదండి, ఇప్పుడు అందరూ బాగా మామిడికాయలు అయితే యూజ్ చేస్తారు. ఆవకాయలు, పచ్చళ్ళు, పప్పులు. మ్యాంగో అంటే ఇంకా రారాజు. మీకు ఇంకా ఏమైనా స్పెషల్ వెరైటీస్ కావాలంటే కామెంట్ చేయండి. సో ఇంకా ఉప్పు తక్కువైందని ఉప్పు వేశారు. 2 చేపలు అయితే తీసుకున్నాం. అందులో ఒక చేప వచ్చేసరికి పులుసు పెట్టేసుకున్నాం, మరొకటేమో ఫ్రై చేస్తున్నాను. ఫైనల్గా అయిపోయిందండి ఫిష్ పులుసు. మ్యాంగోస్ చూడండి ఎంత బాగా కనపడుతున్నాయి. పచ్చిమిర్చి నంచుకొని తింటే బాగుంటుంది. ఇది ఫ్రై అన్నమాట. చూడండి, చాలా బాగుందండి. ఫిష్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మామిడికాయ వేసాం కదా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేనైతే తలకాయ వేసుకున్నాను. ఇందులో ఫ్రై నంచుకొని తింటే మరింత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. బాయ్.